వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ఈ రోజు మనం గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ రోడ్ లోని గేట్ నెంబర్ 1 దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ సోప్ గార్డ్ కిచెన్ అనేది ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో ఏంటి ఈ సోప్ గార్డ్ కిచెన్? సో ఇప్పటి వరకు మనం పంచకట్ట దోశ, జీరకట్ట దోశ ఇలా రకరకాల పేరుతో చూసాము. కానీ సరికొత్తగా ఈసారి సోప్ గార్డ్ కిచెన్ అంటూ కూడా ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళని అడుగుదాం ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రైట్, మనం సోప్ గార్డ్ కిచెన్ కి అయితే వచ్చేసాము. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ దొరికే ఐటమ్స్ గురించి కూడా మొత్తం ఈ రోజు చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సత్యేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. హలో అండి. హాయ్. ఇంకా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఒక మంచి లొకేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. సో గచ్చిబౌలి అనేది మామూలుగా ఐటీ ఎంప్లాయర్స్ ఎక్కువ మంది ఉంటారు. అది డిఎల్ఎఫ్ సర్కిల్ అంటే మనకు మంచి, సో అంత మించి కూడా ఫుడ్ లవర్స్ ఎక్కువ మంది ఉంటారు. అవును. సో ముందుగా ఈ సోప్ గార్డ్ కిచెన్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఇప్పటి వరకు మనం ఈ పంచకట్ట దోశ, చీరకట్ట దోశ ఇలా సిటీలో ఏ మూలకపోయినా రకరకాల పేర్లతో అయితే రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. మీరు సరికొత్తగా ఇంకొంచెం స్టెప్ ముందుకేసి సోప్ గార్డ్ కిచెన్ అని పెట్టారు. ఫస్ట్ ఈ సోప్ గార్డ్ కిచెన్ అంటున్నారు రాజస్థాన్ అంటే ఏం లేదు, తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుకి కూడా సంక్రాంతి, దసరా వస్తుంటే పంటలు కూడా చేతికి వస్తూ ఉంటాయి. మరి ఎవరైతే కుటుంబ పెద్ద ఉన్నారో ఆ రోజు తన కష్టాన్ని కూడా మర్చిపోయి కొత్త బట్టలు వేసుకుని మరి అమ్మమ్మ, నానమ్మ, అమ్మ మేనత్తలు వంటలు తినాలనే ఉద్దేశంతో అతనికి ఏం కావాలో కోరుకుని వండించుకుని మరి తింటాడు. ఆ రోజు మరి ఏ రకంగా అయితే అతను చాలా సంతోషకరంగా ఉంటాడో ఆ రకంగా సోప్ గార్డ్ రూపంలో మేము ఒక మంచి వంటకాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సోప్ గార్డ్ కిచెన్ ప్రారంభించడం జరిగింది. ఎక్స్పెషల్లీ స్పెషల్గా ఈ సోప్ గార్డ్ కిచెన్లో దొరికే ఐటమ్స్ ఏంటి ఒకసారి మాకు చూపించే ఇది చేపల మార్నింగ్ టైమింగ్స్ ఒకసారి చెప్తారు. 4 AM నుంచి మనకి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుందండి. పొంగల్ కానివ్వండి, ఉప్మా కానివ్వండి, ఆనియన్ దోశ కానివ్వండి, ఇడ్లీ, అలాగే నాన్ వెజ్ కూడా మసాలా దోశ, కీమా దోశ ఇవన్నీ కూడా పెట్టాము. వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా అన్ని రకాలు పెట్టాం. ట్రెడిషనల్గా మనం కస్టమర్కి అందించడమే ముఖ్య ఉద్దేశం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్ కూడా ఉంటుంది, చికెన్, మటన్ ఉంటుంది, ప్లస్ కీమా దోశ ఇవన్నీ ఉంటాయి. మార్నింగ్ టైమింగ్ టిఫిన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి 11 వరకు బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఆ తర్వాత మనం ప్లేట్ మీల్స్కి పెట్టి అదేవిధంగా ఇప్పుడు మన పల్లెటూరులో పచ్చళ్ళు, నానమ్మ వాళ్ళు పచ్చళ్ళు పెట్టినప్పుడు వేడివేడి అన్నంతో రైస్తో కలిపి ఏదైతే పికిల్స్ ఉన్నాయో గోంగూర కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, ఇవన్నీ ఆవకాయ కానివ్వండి, ఇవన్నీ కలిపి వేడివేడిగా మనం అందించడం జరుగుతుంది. దాన్ని రైస్ బౌల్స్ కింద పెట్టి మనం 3 రకాల రైస్ బౌల్స్ కింద పెట్టి కొత్తిమీర, గోంగూర, ముద్దపప్పు, ఆవకాయ ఈ రకంగా మనం అందించడం జరుగుతుంది. స్మెల్ చూస్తేనే అర్థమవుతుంది. అవును సార్. ఏంటంటే ఏం లేదు, మనం ఏంటంటే మీరు ఐటమ్స్ విషయంలో మసాలాలు కావచ్చు, ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీ ఓన్ మొత్తం ప్రిపేర్ ఉంటుంది. మనం అంతా కూడా ఒక రెసిపీ ప్రకారం ఒక 20 days నుంచి మనం ట్రయల్ చేసి ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఆఫ్టర్నూన్ ఏమేమి దొరుకుతుంది? ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి ప్లేట్ మీల్స్ అని మనం పెట్టాము. అలాగే ప్యాకేజింగ్ ఒక కాంబో, ఇదేంటి పికిల్స్ కాంబో అని పెట్టాము. అదేంటంటే గోంగూర రైసు, అలాగే కొత్తిమీర రైసు, ఆవకాయ ముద్దపప్పు ఇవన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది. వెజ్లో వచ్చేసరికి మనం ఒక 10 ఐటమ్స్ వరకు మనం సర్వ్ చేస్తున్నాం. నాన్ వెజ్ వచ్చేటప్పటికి చికెన్, ఇది మటన్, ఇది ఫిష్ అండి, అదేమో ప్రాన్స్.
ఫిష్ కూడా మీరు కంపల్సరీ బెండకాయ అంటారు కదా, అవునవును చూసారా ఇది గోదావరికి అవునండి అవును. బెండకాయ మన పల్లెటూరులో అమ్మమ్మ నాన్నమ్మలు కావాలని చేసి ఇది ఓకే అంటే టేస్ట్ వస్తుందన్న ఉద్దేశంతో ఇది చేసేవారు. ఇది బెండకాయ ఫిష్ తింటే ఆ కిక్కే అవునండి. దాని గురించి మేము కూడా ఆ టేస్ట్ మళ్ళీ తిరిగి అందించాలనే ఉద్దేశంతోనే మేము ఇది సోగ్గాడి ప్రారంభించాం. రైట్ సార్, చాలా మంది ఇంటి ఫుడ్ అయితే మిస్ అవుతున్నారు. అవును, మన మీద నమ్మకంతో, అవును మన మీద నమ్మకంతో వచ్చి ఇక్కడ దాకా వచ్చి తింటున్నారు. ఆ ఫుడ్ విషయం కావచ్చు, ఆ క్వాలిటీ విషయంలో కావచ్చు, అటువంటి కాంప్రమైజ్ అయితే లేదండి. టేస్ట్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. మేము క్వాలిటీ క్వాంటిటీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి టేస్ట్లు అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సోగ్గాడి కిచెన్ ప్రారంభించడం జరిగింది. ఎంత బాగుంది సార్. డిఎల్ఎఫ్ గచ్చిబౌలి అంటేనే కాస్ట్లీ ఏరియా. అవును, సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అమ్మ రేట్లు ఎలా ఉంటాయి అని చెప్పి కూడా చాలా మంది కొంచెం అడుగుతూ ఉంటారు. అవును, మీ దగ్గర రేట్లు ఏ విధంగా ఉంటాయి? రీజనబుల్గానే ఉంటాయి. మనం ఈరోజు ప్లేట్ మీల్స్ వచ్చేసరికి 99 రూపీస్, అలాగే రైస్ కాంబో వచ్చేటప్పటికి అది కూడా 99 రూపీస్కి ఇస్తున్నాము. అలాగే బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ వచ్చేసరికి మనం 59-79 రూపీస్కే మనం అందిస్తున్నాం. సో మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళి వచ్చామండి. ఒకసారి సోగ్గాడి కిచెన్ అనగానే మనకి బేసిక్గా కాస్త పల్లెటూరు వాతావరణం గుర్తొస్తుంది. అంటే మన ఊర్లో ఒక చెట్టు కింద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఆ స్నాక్స్ అయితే తినుకుంటూ చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాం. కానీ అలాంటి అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా బ్యాక్ సైడ్, ఇలా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మనకు కావాల్సిన ఐటమ్ ఆర్డర్ చేసుకొని ఇక్కడే కూర్చొని ఎంజాయ్ చేసి అయితే ఇక్కడ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తం ఎంత సీటింగ్ అండి ఇక్కడ, ఎంతమంది కూర్చోవచ్చు ఇక్కడ? ఆన్లైన్ కాకుండా మీరు ఇక్కడ ఒక 15-17 మెంబర్స్ వరకు ఇక్కడ కూర్చొని చేయొచ్చు. ఆన్లైన్ ఆర్డర్తో పాటు ఇక్కడ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడాను. అదేవిధంగా మనకి ఏమన్నా మీల్స్ గట్రా మనం తీసుకుని పైకి కూడా వెళ్ళి సార్ మాకు చెట్టు గురించి చెప్తారా? ఒకసారి ఊళ్ళో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది, ప్లేస్ ఫీలింగ్. సో ఇక్కడ సరదా కూర్చొని అందరూ హ్యాపీగా ఆర్డర్ చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ నిజంగా లోపల రాగానే మంచి గుడ్ వైబ్ అయితే వచ్చింది. సో లోపల సీటింగ్ కూడా చూద్దాం. రైట్, ఎంచక్క సోగ్గాడి కిచెన్లో మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని, సో మనకు నచ్చితే మీకు ఇందాక ఒక చెట్టు చూపించాను, అక్కడ కూర్చొని ప్రశాంతంగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు లేదు మనం చల్లటి వాతావరణంలో కూర్చోవాలి, మంచి మనకంటూ ప్రైవేట్గా ఒక స్పేస్ ఉండాలంటే మటుకు ఇక్కడ సీటింగ్ కూడా దాదాపు 40 సీటింగ్ దాకా అయితే ఉంది. 40 కాదు, ఎక్కువే ఉన్నాయి. సో ఒకసారి మాకు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం లేదు, మన కింద సోగ్గాడి కిచెన్లో మనం ఆర్డర్ చేసుకుని ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, మీల్స్ కానివ్వండి, లేకపోతే రైస్ బౌల్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఆర్డర్ చేసుకుని కావాలంటే కూర్చొని, అవును సార్, కిందైనా కూర్చోవచ్చు, లేకపోతే ప్రైవసీ కావాలంటే హ్యాపీగా ఇక్కడ చాలా నీట్ గా కూడా పెట్టారు. చాలా బాగుంది. లోపల రాగానే కొంచెం కొత్త వైపు అయితే వచ్చింది. 50-60 మెంబర్స్ వరకు ఇక్కడ కూర్చోవచ్చు. అంటే యాక్చువల్గా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మొత్తం ఏంటంటే జాబులు చేసే వాళ్ళు ఎక్కువ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ మంది వస్తుంటారు. సరదాగా వాళ్ళు ఏంటంటే ఇంకా ప్రైవేట్గా మేము చిన్న చిన్న బిల్డింగ్స్ పెట్టుకొని ఫ్రెండ్స్తో కాసేపు సరదాగా మాట్లాడుతుంటే ఎక్కువ వాళ్ళు ఇష్టపడుతుంటారు. వాళ్ళ కోసం కూడా సెపరేట్గా మేము అరేంజ్ చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా అయితే చాలా బాగుందండి. ఇంకా ఈ సోగ్గాడి కిచెన్ అనేది ఇక ముందు కూడా మరింత అభివృద్ధిలో ముందుకు అదే క్వాలిటీతో పాటు కస్టమర్ని కూడా దృష్టిలో పెట్టుకొని, కస్టమర్ దేవుడు. అవును సార్, ఎస్, మనకి కోరుకునేది ఒకటి ఏంటంటే తెలుగు రాష్ట్ర ప్రజలు ఇక్కడ వచ్చి వ్యాపారాల పరంగాను ఉద్యోగాల పరంగా ఇక్కడ స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము మంచి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. మమ్మల్ని కూడా విజయవంతం చేసి ఈ సక్సెస్ఫుల్గా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళకి ఆశించిన స్థాయిలో టేస్ట్లు కూడా అందించి క్వాలిటీ క్వాంటిటీ కూడా అందిస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. గోదావరి టేస్ట్ మిస్ అవునైతే లేదు. రైట్, చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఒక గోదావరి వంటకాలే కదండి. సో అథెంటిక్ ఫుడ్ అయితే మంచి ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. మనకి ఎవరైనా ఒక చేపల పులుసు కావచ్చు, మధుపప్పు ఆవకాయ కావచ్చు, నేనైతే ఇప్పుడే టేస్ట్ చేయడం కూడా జరిగింది. చాలా చాలా బాగుంది. నిజంగానే ఇంట్లో అంటే మన పల్లెటూరులో మనం ఒకసారి ఇంటికి వెళ్ళగానే బయట ఫుడ్ తిని ఇబ్బంది పడి ఒకసారిగా ఆ ఫీల్డ్లోకి వస్తాం కదా. కానీ సోగ్గాడి కిచెన్కి వచ్చిన తర్వాత మనకు అలాంటి ఫీలింగ్ వెళ్ళదు. శుభ్రంగా మా ఇంట్లో కూర్చొని తిన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్నట్లయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ మీరే చెప్తూ ఉంటారు. ఈ సోగ్గాడి కిచెన్లో మనం ఈ గోదావరి వాళ్ళ రుచులు టేస్ట్ చేయాలంటే మనకు సో ఖచ్చితంగా ఈ అడ్రస్కి అయితే రండి. ఒకసారి మీ అడ్రస్ అవి చెప్తారండి. డిఎల్ఎఫ్ గేట్ నెంబర్ 1 అండి. ఇదంతా కూడా డిఎల్ఎఫ్ రోడ్డు.
అండర్ ద ఫుడ్ కోర్టు అండర్ ద స్టార్స్ ఫుడ్ కోర్ట్ స్టార్ ఫుడ్ కోర్టు ఇక్కడ మనం ఈ దీంట్లో సోగ్గాడి కిచెన్ అని పెట్టడం జరిగింది. మరి తప్పకుండా అందరూ కూడా ఇక్కడికి ఈ ఫుడ్ కోర్ట్కి వచ్చి ఈ ప్రతి ఒక్కరూ కూడా టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.